హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. వైద్య సేవల్లో కీలకంగా ఉన్న వైద్య విధాన పరిషత్ రద్దుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు చేయనుందని సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనుందట. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైపీపా పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. తెలంగాణ మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కారణంగా విద్యకై సిద్దిపేటకు వెళ్లే విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులను కూడా తగ్గించడంతో వచ్చిన బస్సులోనే వేలాడుకుంటూ తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. సిద్దిపేట నుంచి కామారెడ్డి రూట్లో నడిపే బస్సులు తగ్గించడంతో విద్యార్థులు కళాశాలలకు ఎలాగైనా వెళ్లాలనే ఉద్దేశంతో బస్సులోని ఫుట్పాత్ పై ప్రమాదకరంగా నిల్చుని ప్రయాణం సాగిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఉదయం వేళల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మరో 2 బస్సులు నడపాలని వారు కోరుతున్నారు. యాప్స్ నుంచి లోన్ తీసుకున్న వారిని, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను ఏజెంట్ ఫోన్లు, మెసేజ్లతో వేధిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని తెలంగాణ పోలీసులు తెలిపారు. అలా ఎవరైనా ఫోన్ చేసినా, మెసేజ్లు పంపినా ఆందోళనకు గురికావద్దంటున్నారు. ఫోన్ చేసి వేధిస్తుంటే వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరిపోతుందని చెబుతున్నారు. ఐఐటీఎన్ల వేతనాల్లో భారీ కోత పడుతోందని డెలాయిట్, టీమ్లీజ్ సంస్థలు చేసిన సర్వేలో వెల్లడైంది. ఒకప్పుడు ఏడాదికి సగటున 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉన్న ప్యాకేజీ ఇప్పుడు 15 లక్షలు దాటడమే కష్టంగా మారిందని తెలిపింది. ఐఐటీలో చదివిన వారిలో దాదాపు 40% మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు దక్కట్లేదని, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఐటీ కాదని ఎలక్ట్రికల్ వెహికల్ రంగాల్లో పెట్టుబడులు కారణమని పేర్కొంది. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరు ఓడిపోయి మిత్రధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడితే జగన్ పట్టించుకోలేదని, మీరు మాత్రం ఆయనను ఓదారుస్తున్నారన్నారు. వైసీపీ పరాజయం కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలని హితో పలికారు. టీపడిలో పురుగుల మందులు, ఎరువుల ఆనవాళ్లకు కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ గుర్తించింది. ఇప్పటికే మంచూరియా, కబాబ్, పీచు మిఠాయిల్లో కలరింగ్ ఏజెంట్లను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా టీ స్టాళ్లపై దృష్టి పెట్టిన అధికారులు పలు జిల్లాల నుంచి టీ పొడి శాంపిల్స్ పరిశీలించారు. మంచి రంగు కోసం టీ డస్ట్ ప్రాసెసింగ్ లో లిమిట్ కు మించి పురుగుల మందులు, ఎరువులు వాడుతున్నట్టు కనుగొన్నారని సమాచారం. అది క్యాన్సర్ కు దారితీయనుంది. రాజధాని అమరావతిలో ముళ్ల కంపలు, పిచ్చి మొక్కల తొలగింపు కోసం సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఇప్పటికే కొంతమేర తొలగించిన భారీగా పెరిగిన కంపలను క్లియర్ చేసేందుకు యంత్ర సామాగ్రి అవసరం కావడంతో 36.50 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. అర్హతలు అతి తక్కువ కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగిస్తారు. ఈ జైన్ క్లియరెన్స్ కోసం 30 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. రైతు భరోసా పథకాన్ని 10 ఎకరాల లోపు సాగు భూమి ఉన్న వారికి ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఐడి రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి, రేషన్ కార్డు లేని వారికి ఇవ్వాలన్నారు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం బట్టి ఆధ్వర్యంలోని సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 10 ఉమ్మడి జిల్లాల అభిప్రాయాలపై నివేదిక రూపొందించి అసెంబ్లీలో చర్చించాకే దుర్నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. డిజిటల్ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్స్ సంస్థ బిల్డర్స్ తో భాగస్వామ్యం కూర్చుకున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఫాస్టాగ్, డిటిహెచ్, ల్యాండ్ లైన్, బ్రాడ్బ్యాండ్, పోస్ట్ పెయిడ్ విభాగాల్లో చెల్లింపుల్ని వినియోగదారులు తమ యాప్లో చేసుకోవచ్చని వివరించింది. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్తో ఫ్లిప్కార్ట్ సేవలను అనుసరించేందుకు బిల్డర్స్ తో చేసుకున్న ఒప్పందం ఉపకరించనుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో వైసీపీ సీనియర్ నేతలు సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, దేవినేని అవినాష్ బెయిల్ పిటిషన్లు వేశారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. అమ్మకు వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు ఆధార్ తప్పనిసరి లేని పక్షంలో ఆధార్ కోసం నమోదు చేసుకుని ఉండాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ వచ్చే వరకు పాన్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి 10 ఐడి కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలి. అమ్మకు వందనం కింద విద్యార్థుల సంరక్షణకు 15,000, స్టూడెంట్ కిట్లో బ్యాగ్, దుస్తులు తదితరాలు అందిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. మహిళా భద్రత, చైల్డ్ కేర్ పై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా చిన్నారులకు యూనిఫామ్లు అందిస్తామన్నారు. అంగన్వాడీలో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు అమ్మ మాట అంగన్వాడీ బాట పేరుతో జూలై 15 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమం చేపడతామన్నారు. మోదీ చాలా ఆధ్యాత్మికమైన మనిషిని నోబెల్ గ్రహీత జీలింగర్ పేర్కొన్నారు. మోదీ ఆస్ట్రియా పర్యటన సందర్భంగా జరిగిన భేటీలో క్వాంటమ్ ఫిజిక్స్ గురించి ఆధ్యాత్మికత వరకు ఎన్నో అంశాలను తాము చర్చించినట్టు ఆయన తెలిపారు. ఇద్దరం ఎన్నో మాట్లాడుకున్నాం. ఆయనలోని స్పిరిచువాలిటీని ప్రపంచ నేతలు కూడా అలవర్చుకోవాలన్నారు. నైపుణ్యం కలిగిన యువతను ప్రోత్సహించాలని, అప్పుడే కొత్త ఐడియాలు జన్మిస్తాయని తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాలు టికెట్ ధరల్ని పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఆ అధికారం ప్రభుత్వాలకు ఉందా లేదా అన్న విషయాన్ని త్వరలోనే తెలుస్తామని ఏపీ హైకోర్టు పేర్కొంది. కల్కి టికెట్ ధరల పెంపుపై నెల్లూరుకు చెందిన రాకేష్ రెడ్డి దాఖలు చేసిన పిల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రష్యా, ఆస్ట్రియా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ స్వదేశానికి బయలుదేరారు. ఆయన కార్యాలయం ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలిపింది. తన పర్యటన విజయవంతమైందని పీఎం ట్విట్టర్లో తెలిపారు. భారతీయులు తనపై చూపించిన ఆప్యాయతకు ముగ్ధుడయ్యానని పేర్కొన్నారు. కాగా ఈ పర్యటనలో ప్రధానికి రష్యా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోసిల్ ను పుతిన్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.
ఏడాకుల చెట్టు ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో వాటిని తొలగించే పనిలో పడ్డారు అధికారులు. దక్షిణ అమెరికాకు చెందిన కోనోకార్పస్ జాతి మొక్కల్ని సుందరీకరణ కోసం వాడుతున్నారు. వాటి వలన భూగర్భ జలాలు తగ్గిపోతాయని, ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదమని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి ఏపీలో వాటిని తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. ఉక్రెయిన్ విషయంలో భారత్ రష్యాతో విభేదించిన వార్తల్ని కేంద్రం కొట్టిపారేసింది. ప్రధాని రష్యా పర్యటనలో డెలిగేషన్ స్థాయి సమావేశాన్ని కూడా భారత్ క్యాన్సిల్ చేసుకుందంటూ వచ్చిన వదంతులపై విదేశీ వ్యవహారాల కార్యదర్శి వినయ్ క్వాత్రా స్పష్టతనిచ్చారు. నాకు తెలిసినంత వరకు అలాంటిదేమీ జరగలేదని, వాస్తవం లేని ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కాదన్నారు. పీఎం రష్యా పర్యటన సూపర్ సక్సెస్ అయిందని తెలిపారు. కమల్ హాసన్ భారతీయుడు 2 సెన్సార్ పూర్తి చేసుకుంది. మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రేపు విడుదల కానున్న ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కించగా లైకా ప్రొడక్షన్స్, రెడ్ జాయింట్ మూవీస్ సంస్థలు నిర్మించాయి. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారత బౌలింగ్ కోచ్ గా గంభీర్, బీసీసీఐ ఎవరిని తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పలువురు మాజీ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. బీసీసీఐ జహీర్ ఖాన్ పేరు యోచిస్తుండగా ఆర్సీబీ, టీమిండియా మాజీ ఆటగాడు వినయ్ కుమార్ పేరును హెడ్ కోచ్ గంభీర్ పరిశీలిస్తున్నారట. వీరిద్దరూ కాక సీఎస్కే బౌలింగ్ కోచ్ బాలాజీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. చివరికి ఎవరు ఫైనల్ అవుతారనేది వేచి చూడాలి. అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పుకోవాలని హాలీవుడ్ స్టార్ జార్జ్ క్లూనీ కోరారు. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని బైడెన్ ఆ నిర్ణయం తీసుకోక తప్పదని అన్నారు. ఇది నా అభిప్రాయమే కాదని పార్టీలోని ప్రతి సెనేటర్ సభ్యుడు ఈ మాటే అంటున్నారు. వచ్చే నెల పార్టీ కన్వెన్షన్లో కొత్త అభ్యర్థిని సభ్యులు ఎన్నుకోవాలని సూచించారు. డెమోక్రటిక్ పార్టీకి క్లూనీ జీవితకాల అభిమాని కావడం గమనార్హం. నీట్ యూజీని మళ్లీ నిర్వహించాల్సిన అవసరం ఉన్నట్టు తాము భావించడం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఫలితాలపై తాము సమగ్ర విశ్లేషణ జరిపినట్టు తెలిపింది. కొంతమంది అభ్యర్థులకు లాభం కలిగేలా భారీ స్థాయి తప్పులేవి జరిగినట్టు అందులో తేలలేదని వివరించింది. కేవలం అనుమానంతో నీట్ రీటెస్ట్ పెడితే 24 లక్షల మందిపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ అభివృద్ధికి 1,00,000 కోట్లు ఆర్థిక సాయం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేసినట్టు జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఢిల్లీలో అనుకున్నది సాధించాలంటే ప్రాంతీయ పార్టీలో కోటు వేయాలనేది ఎందుకే అని అన్నారు. ఇదంతా తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారని ఆశిస్తున్నామన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అంటూ ట్వీట్ చేశారు. పతంజలి ఆయుర్వేదిక్ సంస్థకు బాంబే హైకోర్టు 50 లక్షల జరిమానా విధించింది. కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కోర్టు ఈ ఫైన్ వేసింది. మంగళం ఆర్గానిక్స్ తమ కర్పూర ఉత్పత్తుల కాపీరైట్ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పతంజలి ఆయుర్వేదిపై దావా వేసింది. దీంతో కర్పూర ఉత్పత్తులను విక్రయించడం లేదా ప్రచారం చేయడం వంటివి చేయొద్దని పతంజలిని ఆదేశిస్తూ ఆగస్టు 2023లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపు సరదాగా సేద తీరారు. రాకెట్ చేతపట్టి బ్యాడ్మింటన్ ఆడారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో కలిసి రాష్ట్రపతి భవన్లో ముర్ము సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను రాష్ట్రపతి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మన మహిళా ఆటగాళ్లు ప్రపంచ క్రీడా వేదికలపై మంచి ప్రభావాన్ని చూపుతున్నారని గుర్తు చేశారు. ఆపద ముక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్ లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. ఇక 300 ప్రత్యేక దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఇవాళ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. నిన్న స్వామివారిని 73,353 మంది భక్తులు దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.05 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సమయంలో సెన్సెక్స్ 55 పాయింట్ల లాభంతో 79,980 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 24,352 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.50 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్, మారుతి, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ పట్టణం మణిహారం లాంటిది. ఈ నగరాభివృద్ధి దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అలాగే పలు ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతారు. ఇటీవల కాలంలో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి రాజధానికి మణిహారంగా తయారైంది. దీంతో అక్కడకు ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు వెళ్తుంటారు. ఇలాంటి మరో కేబుల్ బ్రిడ్జి నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మీరాలం చెరువు ఈస్ట్ సైడ్ చింతల్మెట్ నుంచి బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే 44కు అనుసంధానం చేసేలా ఓ భారీ తీగల వంతెన నిర్మాణానికి అనుమతులు మంజూరు అయ్యాయి. త్వరలో నిర్మాణం చేపట్టనున్నారు. 2024 నీట్ యూజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కాగా నీట్ పేపర్ లీకేజీపై సిబిఐ సంచలన అఫిడవిట్ కోర్టులో సమర్పించింది. సీల్డ్ కవర్లో దర్యాప్తు నివేదిక అందజేసిన సిబిఐ ప్రశ్నపత్రం లీకేజీ విస్తృత స్థాయిలో జరగలేదని నివేదికను సమర్పించింది. నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో 40కి పైగా పిటిషన్లు విచారణకు ఫైల్ చేశారు. నీట్ యూజీ 2024 కేసులో చివరి విచారణలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొన్ని పిటిషన్లను విచారించింది. కాగా ఈ వ్యవహారం ప్రస్తుత దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియాలోని లంగ్ క్యాన్సర్ పేషెంట్లలో ఎక్కువ మంది పొగ తాగే అలవాటు లేని వారే ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. జన్యుపరంగా గాలి కాలుష్యం వల్ల స్మోకింగ్ అలవాటు లేకున్నా చాలా మందికి లంగ్ క్యాన్సర్ వస్తున్నట్లు తేల్చారు.
అందుకే పట్టణ ప్రాంతాల్లో ఈ క్యాన్సర్ వృద్ధి ఎక్కువగా ఉందని 2025 నాటికి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాగా లంగ్ క్యాన్సర్ పేషెంట్లలో చైనా టాప్లో ఉండగా భారత్ 4వ స్థానంలో ఉంది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.